న్యూ ఇయర్ వేడుకలకు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక ఆసక్తికరమైన పోటీ మొదలైంది. ఎప్పుడూ కొత్త సినిమాలతో సందడి ఉండే థియేటర్లలో ఈసారి మాత్రం ఇద్దరు స్టార్ హీరోల క్లాసిక్ హిట్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఎలాంటి ముందస్తు హడావిడి లేకుండా, పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే పవన్ కళ్యాణ్ జల్సా, సూపర్ స్టార్ మహేష్ బాబు మురారి చిత్రాలు డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చేసాయి. చాలా హఠాత్తుగా సైలెంట్ గా మొదలైన ఈ పోరులో బుకింగ్స్ మాత్రం జోరుగా సాగుతూ ఉండటం విశేషం. నిజానికి ఈ రెండు సినిమాలు రిలీజ్ కావడం ఇదేమి కొత్త కాదు. గతంలోనే 1-2 సార్లు ఈ చిత్రాలు థియేటర్లలోకి సందడి చేశాయి. భారీ కలెక్షన్స్ కూడా రాబట్టాయి. సాధారణంగా పదే పదే ఒకే సినిమాను రిలీజ్ చేస్తే ఆడియన్స్ నుంచి పెద్దగా స్పందన ఉండదు, బోర్ కొట్టేస్తుంది. కానీ ఈ ఇద్దరు హీరోల క్రేజ్ ఏంటో మరోసారి రుజువైంది. ఎన్నిసార్లు వచ్చినా చూసేందుకు ఫ్యాన్స్ మాత్రం సిద్ధంగా ఉన్నారని తాజా బుకింగ్స్ ట్రెండ్స్ అయితే నిరూపిస్తూ ఉన్నాయి. ప్రస్తుత బుకింగ్స్ బజ్ ని గమనిస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా సినిమా రేస్ లో కాస్త ముందున్నట్లుగా కనిపిస్తూ ఉంది. బుక్ మై షో వంటి టికెటింగ్ యాప్స్ లో ట్రెండింగ్ లో ఉంటూ గత 24 గంటల్లోనే ఏకంగా 15,000కు పైగా టికెట్లు బుక్ అయ్యాయంటే పవన్ మానియా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కోసం యూత్ ఈ సినిమా వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నారు. మరోవైపు మహేష్ బాబు క్లాసిక్ హిట్ మురారి కూడా గట్టి పోటీనే ఇస్తూ ఉంది. కృష్ణ వంశీ మ్యాజిక్, మణి శర్మ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. గత 24 గంటల్లో ఈ సినిమాకు కూడా సుమారుగా 6,000కు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్, క్లాస్ మూవీ లవర్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఈ ఎమోషనల్ డ్రామాను ఎంచుకుంటూ ఉన్నారు. రేటింగ్స్ పరంగా చూస్తే జల్సా 9.8తో లీడ్ లో ఉంటే మురారి 9.7తో గట్టి పోటీ ఇస్తూ ఉంది. అయితే ఈసారి రిలీజ్ ప్లానింగ్ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సాధారణంగా రిలీజ్ల కోసం వారం రోజుల ముందు నుంచే హడావిడి చేస్తారు. కానీ ఈసారి మాత్రం చాలా సడన్ గా అనౌన్స్ చేశారు. అయినప్పటికీ కూడా బుకింగ్స్ లో మంచి గ్రోత్ కనిపిస్తూ ఉండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. కొత్త సినిమాల రిలీజ్లు పెద్దగా లేకపోవడం, న్యూ ఇయర్ మూడ్ ని తమ అభిమాన హీరో సినిమాతో ఎంజాయ్ చేయడానికి ఫ్యాన్స్ థియేటర్ల వైపు చూస్తూ ఉండటం దీనికి ఒక కారణం కావచ్చు. 2025కి వెల్కమ్ చెప్పే సమయంలో బాక్స్ ఆఫీస్ దగ్గర పాత జ్ఞాపకాల హడావిడి కనిపిస్తూ ఉంది. ఒక పక్క పవన్ మాస్ అండ్ క్లాస్ కామెడీ, మరోపక్క మహేష్ ఎమోషనల్ డ్రామా రెండు ప్రేక్షకులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. కలెక్షన్స్ లో ఎవరు గెలిచారనే దానికంటే తమ అభిమాన హీరోల వింటేజ్ సినిమాలను బిగ్ స్క్రీన్స్ పై మరోసారి చూసి ఎంజాయ్ చేయడమే ఫ్యాన్స్ కు అసలైన కిక్. చూడాలి మరి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో.